తునిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో నారాయణ అన్న వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. అయితే చనిపోయిన తర్వాత చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కనిపించింది ఇతనే, కనబడని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి చిన్న పిల్లలు, ముఖ్యంగా మైనర్ పిల్లల్ని ఈ విధంగా అత్యాచారం చేయడం కావచ్చు, చాలామంది బెదిరింపు వల్ల కూడా బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ ఆయన చనిపోయిన దాని గురించి ఏం చెప్తారనే వివరాలు తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. రైట్, ఆ వీడియో చూసిన తర్వాత ఎంత హల్చల్ అయింది? అండ్ ఇక్కడ అమ్మాయిని మనం తప్పని చెప్పలేము, లేకపోతే ఇతన్ని చూస్తూ ఉంటే అంత వయసు వచ్చి తాత అని చెప్తూ ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆ తోటలో అలా చేయడం కావచ్చు, కుటుంబ సభ్యులు మాట్లాడడం కావచ్చు. అండ్ ఒక్కసారిగా మనం చూసుకుంటే పోలీసులు ఈరోజు ఆయన చనిపోయినట్టు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? ఒకటి, చనిపోయిన అతని గురించి అయితే విచారం లేదండి, ప్రతి ఒక్కళ్ళు సంతోషించారు. కాకపోతే అంత సులభంగా చచ్చిపోయాడా అనే ఒక మాట కూడా వచ్చింది. రెండోది, అసలు ఆ అమ్మాయి కొంచెం అమాయకురాలు అని తెలుస్తుంది. తండ్రి లేడు, తల్లి ఏదో చిన్న పనులు చేసుకుంటూ గురుకులంలో చేర్పించారు ఆవిడ. నేను తల్లిదండ్రులకు ఏం చెప్తానంటే, ఒకవేళ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, మీరు ఇలా గురుకులాల్లో పెట్టినప్పుడు, హాస్టల్స్లో పెట్టినప్పుడు 1కి 10 సార్లు మీ పిల్లలకి గట్టిగా చెప్పండి. కొత్త వాళ్ళు వస్తే మీరు వెళ్ళకండి, వాళ్ళు ఏదైనా ఆశ చూపిస్తే మీరు నమ్మకండి. ఇది మాత్రం చెప్తూనే ఉండాలండి. ఎందుకంటే ఇవాళ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నాకు అర్థం కాంది, అసలు అతను 3వసారి ఇవాళ అమ్మాయిని తీసుకెళ్ళాడు. 2 సార్లు తీసుకెళ్ళినప్పుడు అసలు ఆ హెడ్ మిస్ట్రెస్ ఎవరో ఎలా ఎలౌ చేశారు, లేదు ఆ వార్డెన్ ఎలా ఎలౌ చేశారు, వాళ్ళు ఎలా పంపిస్తారు, ఏ బేస్ మీద అమ్మాయిని పంపించారు, తాత అని చెప్తే ఎట్లా నమ్ముతారు. ఇప్పుడు వీళ్ళు అసలు అప్లికేషన్ ఫారం తీసుకున్నప్పుడు ఏ రకంగా తీసుకుంటున్నారు, ఎవరు గార్డియన్స్, లేదు ఎవరు వస్తే మేము ఈ పిల్లని పంపించవచ్చు అనేది క్లారిటీగా రాసుకుంటున్నారా లేదా. తర్వాత ఒక ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఇలా అడిగినప్పుడు వాళ్ళ ఫోన్కి సారీ ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా పలానా వాళ్ళు వచ్చారండి, మీ అమ్మాయిని పంపించమంటున్నారు, మీరు పంపించమన్నారా లేదా అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుందంటే మనకి ఆ గురుకులం హెడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడది కావచ్చు, లేదు వార్డెన్ది కావచ్చు, ఎవరిదని మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఒక ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాడు అతను తెలుగుదేశంలో గతంలో కౌన్సిలర్గా చేశాడు. ఓకే, నేను ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశమా, వైసీపీనా, బీజేపీనా, కాంగ్రెసా కాదు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మీరు చూడాల్సింది ఆ అమ్మాయిని ఎవరు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అంతవరకే చూడాలి, పార్టీ కాదు. మీరు పార్టీ పరంగా చేయాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు మాట్లాడటం కాదు, అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు జరిగింది తెలుసుకుని, ఆ జరిగింది ఏంటి, ఆ మూలం ఏంటి తెలుసుకున్నాక దాన్ని మీరు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి, లేదు హోమ్ మినిస్టర్కి చెప్పి ఇలా జరగకుండా చూడాలి మీరు. రెండోది, ఆ అమ్మాయికి ఏదైనా ఆర్థికంగా సాయం చేయగలవా అన్నది చూడాలి తప్ప ఆ అమ్మాయి గురించి పట్టించుకోకుండా ఆ పిల్ల గురించి మీరు ఇంత విస్తృతంగా మీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆ అమ్మాయిని బతికుండగానే మీరు చంపేసేంత స్థితికి తీసుకెళ్తున్నారు. ఇవాళ వైసీపీ సోషల్ మీడియా చేసిన పని అది. ఇది చాలా తప్పు. ఏ సోషల్ మీడియా అయినా ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా, అందులో చిన్న పిల్ల 13 ఏళ్ల పిల్ల, పిల్లకి ఏం తెలుస్తుందండి. నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుంటే కనుక అయితే ఒక న్యూస్ వచ్చింది. 3 ఆడపిల్లలు బయట ఆడుకుంటున్నారు ఇంటి ముందు, 2 అక్క చెల్లెళ్ళు, ఎదురుగుండా వాళ్ళ పాప. ఒకడు మాయమాటలు చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పోర్న్ వీడియోలు చూపించి వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది ఎవరికీ తెలియదు, తల్లి తండ్రికి తెలియలేదు. ఆ నెక్స్ట్ ఏం జరిగింది, ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాక క్లాస్లో మాట్లాడుతున్నారు, పిల్లలు ఎలా పుడతారో తెలుసా మీకని. అది టీచర్ విని ఆశ్చర్యపోయింది, ఏంటి పిల్లలు ఇట్లా మాట్లాడుతున్నారు అని వెంటనే తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడితే అప్పుడు విషయం మొత్తం బయటకు వచ్చి. కానీ నా బాధ ఏంటంటేనండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా లేని స్థితిలో మనం ఉంటున్నామా అంటే ఎక్కడికి పంపిస్తాం పిల్లల్ని, ఎక్కడ ఆడుకుంటారు, వాళ్ళకు ఉండేదే చిన్న ప్లేస్, ఆ తల్లి కట్టుకోవాలి కొంగుకంతే ఆ పిల్లల్ని. ఇంకా అంటే ఆడపిల్లల్ని కనడానికి కూడా భయపడాలా, ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి మనం భయపడాలా. ఇవాళ అసలు ఒక 62 ఏళ్ల వ్యక్తి ఒక అమ్మాయిని ఆ రకంగా చేశాడంటే అతను చెరువులో దూకి చచ్చిపోవటం కాదండి, వీళ్ళకి యుఏఈలో అంటే సౌదీ అరేబియాలో ఉండే శిక్షలు వేయాలి. ముఖ్యంగా నడి రోడ్డు మీద వీళ్ళని ఏ కీలుకా కీలు విరిచేస్తే కానీ ఆ భయం రాదు. రెండోది, వాళ్ళ అమ్మాయి వచ్చి చాలా హంగామా చేశారు. ఓకే, వాళ్ళు ఒక అమ్మాయిని కూడా తను చెప్పుకోలేకపోతుంది కదా. నేను కాదు నన్ను, ఇప్పుడు ఆవిడ వేదన నాకు అర్థమైంది, నేను దాని గురించి అంటల్లా. మా నాన్నని మేము పట్టించుకోలేదు, మేము తప్పు చేశాడని ఆవిడ ఒప్పుకుంటూనే సోషల్ మీడియా మీద ఆవిడ ఎగిరారు, విరుచుకుపడ్డారు. దాన్ని మీరు ఎక్కడ ఆపుతారు?
ఇలాంటివి ఆపే విషయాలు కాదు. ఏదైనా కూడానండి ఇవాళ సోషల్ మీడియాని మీరు నియంత్రించాలంటే ఇందాక మన బిగ్ బాస్ విషయంలో మాట్లాడుకున్నట్టుగా ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఐఎన్పిఆర్ లాగా, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అంటే కొంతవరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, ఇప్పుడు సినిమాకి చూడండి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళకి నియంత్రిస్తారు వాళ్ళు. ఆ రకంగా పెడితే కానీ సోషల్ మీడియా కంట్రోల్ కాదు. కాబట్టి బూతులు మాట్లాడడం కావచ్చు, లేకపోతే పిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు కావచ్చు, వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇది అది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలండి. వీళ్ళ మీద మనం కేసు వేసినా వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటారు. ఎవరు చిన్నపిల్లలు కూడా ఈ విధంగా ఒకరు వస్తున్నారు, ఒంటి మీద చెయ్యి వేస్తున్నారు, లేకపోతే ఎప్పుడు చూడని విధంగా చేయని విధంగా ఏదో ఒక వ్యక్తి మనతోని మిస్బిహేవ్ చేస్తున్నాడు అని తెలిసాక కూడా ఆడపిల్లలు ఈ విధంగా సైలెంట్గా ఉండడం. ఎందుకంటే ఇవాళ స్కూల్ డేస్ నుంచి పిల్లలందరికీ కొంచెం అవగాహన ఉంటుంది. అంటే 8వ తరగతి పిల్ల అంటే ఆ మాత్రం అవగాహన లేకుండా ఉండదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, అటు ఇంట్లో చెప్పుకోలేకపోతే ఎవరికి చెప్పుకుంటే మంచిదంటారు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, అమ్మాయికి ఏం చెప్పాడంటే మీ అమ్మని చంపేస్తాను నువ్వు రాకపోతే, నువ్వు ఈ విషయం చెప్పినా చంపేస్తాను. రెండోది, ఏం చెయ్యాలి? ప్రతి గురుకులానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలి. ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళు పర్సనల్గా చెప్పుకోగలగాలి. వాళ్ళ మీద ఒత్తిడి రాకూడదు. వాళ్ళు చెప్పింది విన్నాక వాళ్ళని బెదిరించకూడదు మళ్ళీ, లేకపోతే వాళ్ళ మీద మళ్ళీ ఇంకొక రకంగా వాళ్ళని ఉపయోగించుకోకూడదు. మీకు అర్థమైంది కదా? అంటే ఆడపిల్లలకి ఆల్రెడీ దెబ్బతిన్న ఆడపిల్లల్ని ఇంకా బెదిరించడమో, ఇంకా వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయించడమో చేయకుండా ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లేలాగా అంటే ఒక అనుసంధానం ఉండాలి. కాబట్టి దీనికి ఎట్లా కౌన్సిలింగ్, అంటే కౌన్సిలింగ్ సెంటర్ అంటే ఒక వ్యక్తిని పెట్టడం, అక్కడ ఒక లేడీని, అది కూడా అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఫోన్లు చూసుకుంటూ కూర్చునే వ్యక్తులు కాదు, మళ్ళీ మీకు అది కూడా చెప్తున్నాను. స్ట్రిక్ట్గా వాళ్ళు ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు అక్కడ ఉండాలి. వాళ్ళు ఫోన్ వాడకుండా మామూలు ఫోన్ ఇవ్వండి కావాలంటే, అంటే మీరు ఇంటర్నెట్ అవి లేకుండా మామూలు ఫోన్ ఇచ్చి వాళ్ళ గ్రీవియన్స్లన్నీ విని రాసుకుని రికార్డ్ చేసి వాళ్ళు దాన్ని హయ్యర్ అప్స్కి తీసుకెళ్లేలాగా, తర్వాత ఆ పిల్లలకు ఒక న్యాయం జరిగేలాగా ఉండాలండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కావచ్చు, కానీ ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటే దానికి ఎండింగ్ అనేది తర్వాత అనంతట అదే వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.